చెరువుల నిర్వహణలో ఎలాంటి విధానాలు తీసుకోవాలనేటటువంటి దాని మీద లుబ్నా సర్వర్తో మళ్ళీ చర్చలోకి వద్దాం. లుబ్నా, ఇందాక మీరు ఒక మాట చెప్తున్నారు, అంటే ఎఫ్టిఎల్కి రాకుండానే హిమాయత్ సాగరు వాటి మీద వదిలేశారు అని చెప్పి, అంటే అట్లా వదలటం వెనకాల ఏం ప్రయోజనాలు ఉంటాయి? ప్రయోజనం అన్న వర్డ్ దానికి మనం వాడలేమండి. ఎందుకు అంటే అవి తాగినీటి రిజర్వాయర్స్. ఏ దుర్మార్గం. ఎస్, మీ తెలుగు ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి కరెక్ట్ వర్. అయితే అక్కడ అవి డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ అండి, ఒఫిషియల్లీ డెసిగ్నేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్. సో ఆ రిజర్వాయర్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా, దాన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయకుండా, దాన్ని ల్యాండ్ డంపింగ్ ఏమోదో అది మొత్తం దాన్ని రిలీజ్ చేయకుండా, దాని కెపాసిటీ సరిగ్గా ఒరిజినల్ ఎంత ఉంటే ఏంటి అని ఆలోచించకుండా, హెల్త్ ఆఫ్ ది డ్యామ్ చూడకుండా. ఎందుకంటే ఒక డ్యామ్ అప్పుడు కన్స్ట్రక్ట్ 104 years డ్యామ్, అది 104 ఏళ్ల డ్యామ్. ఆ డ్యామ్ కి అది దేన్ని తట్టుకుంటది? ఆ వాటర్ అంత కెపాసిటీని అది తట్టుకోగలదు, అందుకైతే కట్టించినప్పుడు. మరి అంత లేకుండా అక్కడేమో మనం ఇప్పుడు దానికి అక్కడ ల్యాండ్ ఉంది, వాటర్ కాకుండా అక్కడ ల్యాండ్ ఉంది దాని ముందర. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ టెల్ ఆన్ ది హెల్త్ ఆఫ్ ద డ్యామ్ ఆల్సో. సో ఇప్పుడు దాకా ప్రజల ముందు అది కూడా లేదు, హెల్త్ ఆఫ్ ద డ్యామ్ మంచిగా ఉంది, ఇట్లా ఉంది అట్లా ఉంది, ఏమీ లేదు అసలు. అదే ఫ్రీ ఫాల్ అన్నమాట, ఏవే అట్లా అన్నమాట. సో బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ కాకుండా బై ద పీపుల్ ఫార్ ద ఫ్యూ అన్నట్టుగా నడుస్తుంది. సో తెలంగాణ 2014 నుంచి ఏంటి మనం అసలు వీ హ్యావ్ టు బి జస్ట్ లైక్ దాట్ అంటాను. ప్రజలంటే అట్లా, ప్రజల్లో అక్కడ ఉండాలా, అట్లా ఉండాలా గవర్నమెంట్. సేవకులండి, దే ఆర్ సర్వెంట్స్, సేవకుల్లానే ఉండాలా మరి. సో ఇప్పుడు ఏమంటే ఆ జాగ్రత్త, ఆ గౌరవం ఆ రిజర్వాయర్స్ కి అది ఇవ్వకుండా, రిలీజ్ చేసే సామర్థ్యాన్ని చూడకుండా మీరు లేపుతున్నారంటే ఖచ్చితంగా మీరు యువర్ కాన్స్పిరసీ దేర్. మీ ఉద్దేశం అసలు నిజంగా అంత వదలాల్సిన అవసరం లేకుండా కూడా వదిలారు అనేటటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అది ఉన్నదా? హఠాత్తు ఎందుకు వస్తుంది? ఈ హఠాత్తు మీద నా క్వశ్చన్ ఉంది. హఠాత్తు ఎట్లా అవుతుందండి? మొత్తం ఫోర్కాస్ట్ అన్ని అవుతూనే ఉన్నాయి, అన్ని నడుస్తున్నాయి కదా. సో మీరు గ్రేడెడ్ గా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, సో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వాటర్ బోర్డ్ ఇది పూర్తి బాధ్యత. ఇవి రిజర్వాయర్స్ కాబట్టి ఇవి చెరువుల్లోకి ఇవ్వలేదు. చూడండి, హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసీ దగ్గర ఉండవు ఇవి, తేడా ఉంది. వాటర్ బోర్డు దగ్గరే ఉన్నాయి. వాటర్ బోర్డులు కూడా డైరెక్ట్ టెక్నికల్ ఉంటారు, డైరెక్ట్ గా ఆయన అధీనంలో ఇది ఉంటది అనమాట. అండ్ ఎండి ఇస్ ద ఓవరాల్ రెస్పాన్సిబుల్. సో వాళ్ళ దగ్గర ఉండేది వాళ్ళకి తూచా అన్ని కరెక్ట్ గా అన్ని తెలుస్తాయి అన్నమాట వాళ్ళకి. సో ఇది పైగా హైడ్రాకి ఇవ్వడం కూడా, హైడ్రా లోపల ఎంక్రోచ్మెంట్స్ తీయడం అట్లా అని కూడా ఏదో జియో పాస్ చేస్తారు మధ్యలో. సో దట్ ఈస్ ఆల్సో ఇప్పుడు ఎట్లా అంటే హైడ్రా షుడ్ బి అన్ ఎగ్జిక్యూటివ్, హైడ్రా షుడ్ నాట్ బి ద డిసైడర్. See, there has to be a difference to be maintained. Hydra can't decide and Hydra himself cannot demolish. Then where is the distribution of powers అట్లాంటప్పుడు? ఇప్పుడు ఇక్కడ ఏమున్నది అంటే హైడ్రానా లేకపోతే హెచ్ఎండబ్ల్యూనా ఇవన్నీ కన్నా ఇప్పుడు హఠాత్తుగా నీళ్లు వదలాల్సి వచ్చింది అంటే ఇది టెక్నికల్ బోర్డు వీళ్ళు డిసైడ్ చేస్తారు కదా ప్రమాదం ఉన్నదని. ఎవరికి చెప్పాలి? అంటే మేము నీళ్లు వదలాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని ఎవరికి చెప్పాలి? వాళ్ళకి ఇమ్మీడియట్ బాధ్యత అక్కడ కలెక్టర్స్ కి చెప్పే బాధ్యత ఉంటుంది, ప్రెస్ కి చెప్పే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రెస్ ద్వారా పబ్లిక్ వెళ్తుంది, ఇక్కడేమో కలెక్టర్స్ ద్వారా జిమ్మేదారి. అంటే వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, వాళ్ళ కలెక్టర్ బాధ్యత, కలెక్టర్ మెయిన్ కలెక్టర్. దానిలో రంగారెడ్డి, దాని తర్వాత హైదరాబాద్, ముఖ్యంగా ఈ రెండు. ఓకే, కింద ఎక్కడెక్కడ టచ్ అవుతుంది మేడ్చల్ అనుకోండి, ఎక్కడైతే వాళ్ళకి అప్రమత్తం చేయాల్సిన బాధ్యత చాలా కలెక్టర్స్ అండి. ఎందుకంటే వాళ్ళలోనే మొత్తం మెషినరీ, డిస్ట్రిక్ట్ మెషినరీ మొత్తం వాళ్ళ కిందనే ఉంటది. సో దే హ్యావ్ ద పవర్స్ టు గివ్ ద ఆర్డర్స్ టు ద పోలీస్, టు ఎవ్రీబడి, టు ద ఎంఆర్ఓస్. వెళ్ళి చూడండి, ఇరిగేషన్ అందరికి వీళ్ళు ఈ కలెక్టర్ దగ్గరే ఉంది కదా ఆర్డర్స్ ఇచ్చే. సో వాళ్ళకే ఇస్తారు ఎప్పుడు. మరి ఈసారి ఇచ్చినట్టు నాకైతే తెలియదు మరి. అండ్ ప్రజలకి అప్రమత్తం చేశారు, ఎందుకంటే పోలీస్ అప్రమత్తం చేస్తారు, పోలీస్ లౌడ్ స్పీకర్స్ లో చెప్తారు. ఎందుకని చెప్పి కలెక్టర్స్ కి చెప్పేది. వాటర్ బోర్డు ఇంకెవరికి చెప్పని అవసరం లేదు, వాళ్ళకి చెప్పేస్తే ప్రెస్ కి చెప్పేస్తే చాలు. బస్తీలా అక్కడ ఎవరు కూడా చెప్పలేదని చెప్తున్నారు. సో చూడండి, వాళ్ళు కనుక చెప్పలేనట్టయితే
ఇట్ ఈస్ యాక్చువల్లీ టు బి ప్రోబ్డ్. అంటే వాళ్ళు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వనట్టే కదా. మరి ఎవరైనా ఆఫీసర్ వాళ్ళు కేవలం రూల్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, డ్యూ ప్రాసెస్ ఇవి దాటి వాళ్ళకి వెళ్ళే అధికారం లేదు వాళ్ళకి. వెళ్ళినట్టయితే అది కరప్షన్, అది అవినీతి. సో ఇది ఎవరి మీద మీరు ఏం అంటే మీరు జీతగాళ్ళు, మీరు మా జీతగాళ్ళు. హైదరాబాద్ లో వరదలు వచ్చాయి 2000 సంవత్సరంలో. అప్పుడు కూడా జర్నలిస్టుగా నేను మొత్తము సిటీ మొత్తము చుట్టూ రంగారెడ్డి అన్ని ప్రాంతాలకు తిరిగి మేము ఒక డాక్యుమెంటరీ చేసాం. చాలా గవర్నమెంట్లో పనిచేసినటువంటి పెద్ద పెద్ద ఇంజనీర్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడాం. మాట్లాడి ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఇచ్చాము, అది వేసాము. చాలా మంది ఐఏఎస్లు వచ్చారు, మినిస్టర్స్ కూడా ఎవరో వచ్చారు. కానీ ప్రతిసారి అంటే మేము కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు. ప్రతిసారి ఇప్పుడు డ్రోన్ తీశారు కదా అట్లా. కానీ మారటం లేదు, విధానాలు మారటం లేదు. చూడండి ఇక్కడ 2-3 పాయింట్స్ ఉన్నాయండి. సిస్టమిక్ కరెక్షన్స్ చాలా, కోర్స్ కరెక్షన్స్ చాలా అవసరం. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనం మామూలు ప్రజలుగా కూడా మనం చూసేది ఏంటి, పోనీ భయ్ అబ్బా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అని చెప్పి ఒక ప్రభుత్వం గురించి అనుకుంటాం. అలాగే కదా 10 years కేసీఆర్ని భరించలేక ఓ అమ్మా పోయింది అనుకున్నాం. కానీ మళ్ళీ వీఆర్ ఫేసింగ్ ది సిమిలర్ ప్రాబ్లమ్స్, మేబీ సమ్ రిలీఫ్, బట్ దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇక్కడ అప్పుడు ఆలోచిస్తే మనకేం తెలుస్తుంది, అరే పోనీ ఈ పొలిటీషియన్ అయినా పోతాడు రా భయ్, ఓటేస్తే అటు పోతాడు ఇటు వస్తాడు వాడు వస్తాడు. కానీ ఈ బ్యూరోక్రాట్స్ అన్నది, ఈ ఒఫీషియల్స్ అన్నది ఒక్కసారి వాళ్ళు గద్దెక్కితే వాళ్ళు ప్రమోషన్సే కదా వాళ్ళకి. వాళ్ళు రిటైర్ అయ్యేదాకా మనం వాళ్ళని భరించాలా. ఇప్పుడు ఏమైంది అది నాకు క్లియర్ కట్గా ఎక్కడ కనిపించిందంటే, ఒక బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే ఏ పొలిటీషియన్కి వస్తే ఆ పొలిటీషియన్ కి ప్రకారంగా తనను తాను మార్చేసుకొని ఆ ఎస్ మెన్లు అయిపోతా ఉంటారు. పైగానేమో ఏమైనా ఉంటే ఇది ఆ కార్పొరేట్ స్టైల్లో, ఆ క్యాపిటలిస్ట్ స్టైల్లో అదే ఒక సొల్యూషన్ గా చూపించేస్తా ఉంటారు. ఐ మీన్ వాళ్ళు ఎట్లా అంటే, ఎందుకు అంటే ఇప్పుడు నేను సిస్టమిక్ ఓవర్హాల్ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు చూడండి ఐఏఎస్ అని రిక్రూటింగ్, Group 1 రిక్రూటింగ్ ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సెక్రటరీస్ అందరు ఎవరైతే కరప్షన్ ఛార్జెస్ వస్తున్నాయో వీళ్ళందరూ ఐఏఎస్లే కదా, ఐపీఎస్లే కదా వీళ్ళందరూ. దాని తర్వాత కిందికి వెళ్తుంది ఆఫీసర్సే కదా. ఇప్పుడు అందరు ఏసీబీ వీళ్ళు పట్టబడుతున్నారు. సో నేనేమంటానంటే, ఒక ఐఏఎస్ దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఒక యాక్టివిస్ట్ గా మనము ఒక గ్రౌండ్ నుంచి వెళ్తాం. మనం ఒక చట్టం అవగాహన, గ్రౌండ్ రియాలిటీ అవగాహన, ఒక సార్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిస్ట్ దృక్పథంతో అవసరాలు, చట్టాలు ఇవన్నీ తీసుకుని అక్కడికి వెళ్తుంటే అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మనకున్న అవగాహనలో సగం కూడా ఆ ఐఏఎస్ అధికారి దగ్గర లేదు. అస్సలు లేదు. ఎస్, మీరు అస్సలు లేదంటున్నారు. సో ఐ హావ్ లెఫ్ట్ సమ్ డీసెన్సీ ఫర్ దెమ్. సో అసలు లేదు. సో ఎక్కడ ఓవర్హాల్ జరగాలి, కోర్స్ కరెక్షన్ ఇప్పుడైనా జరగకపోతే ఎట్లా? సో ఈ కమస్కమ్ మన స్టేట్ లో అయినా కూడా మనం Group 1, Group 2 ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఎట్లయితే MBBS లో 6 months కానీ 1 year కానీ రూరల్ సర్వీస్ అని పెట్టారే, ఎందుకు పెట్టారు? ఒక దృక్పథం రావాలి వాళ్ళకి. అంటే నది అనేటటువంటిది పుట్టించేటటువంటిది కాదు, అంటే మనం నిర్మించేటటువంటి, అది సహజంగా ఉన్నటువంటిది. దాని గమనాన్ని, జీవాన్ని నిలబెట్టాలి. ఇది ఏ బ్యూరోక్రాట్ అయినా సరే ఆలోచించాల్సింది, ఏ రాజకీయ నాయకులే. అంటే దాని కోర్ వాల్యూస్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక నది కోర్ వాల్యూని, నది డైనమిక్, ఒక స్టాటిక్ లాగా ఇదేదో గీసే బొమ్మ ఇట్లా ఒక ఫ్రేమ్ లాగా వచ్చేది కాదు. ఇప్పుడు చూసారు కదా ఎంత డైనమిక్. స్ట్రైట్ లైన్ కూడా ఉండదు. దాని వెడల్పు తగ్గుతా, వెడల్పు ఎక్కువ తక్కువ అవుతాయి, దాని డెప్త్ ఎక్కువ తక్కువ అవుతాయి. అండ్ అది మళ్ళీ మాట్లాడుతుంది ఎవరితో, చుట్టుపక్కల. దాని 2 బ్యాంక్స్ ఉంటాయి, ఆ 2 బ్యాంకుల భూములతో అది మాట్లాడుతుంది, దాని పైన గాలితో మాట్లాడుతుంది. సో అండ్ ఇవి నేను మాట్లాడుతుంది అని ఎట్లా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే పక్కన పడే భూమిలో నుంచి కూడా దానికి నీళ్ళు వస్తా ఉంటాయి. అట్లాగే మరి మనం మంచి నీళ్ళు, రెయిన్ వాటర్ అయితే మంచి వస్తాయి, అట్లాగే నువ్వు సూవేజ్ మరి సూవేజ్ వస్తాయి లోపలికి. అండ్ ఏమో అది
ఆకాశం నుంచి మళ్ళీ నీళ్లు తీసుకుంటది, ఆకాశం నుంచి ఆ ఎండ వస్తే మళ్ళీ అది కాంట్రాక్ట్ నీళ్లు తగ్గిపోతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక డైనమిక్, ఇట్స్ అ డైనమిక్ బాడీ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్పీకింగ్ విత్ ఆల్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ ద నేచర్. అది కాకుండా ఇప్పుడు ఏమంటే అది ఈ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు కూడా అది మళ్ళీ మాట్లాడేసింది. ఓకే, ఇదంతా నా జాగానే, నా జాగానే వెళ్ళింది, ఎట్ట పడితే అట్ట వెళ్ళింది. మీరు అడ్డం వస్తే కుదరదు, నేను వెళ్ళేది నా జాగా సుమాది, లెండి అని చెప్పి రిజర్వ్డ్ ఫర్ మూసీ. రిజర్వ్డ్ అన్నప్పుడు మనం వెళ్తాం చూడండి, రిజర్వ్డ్ సీట్ అది లేండి అని ట్రైన్ లో. ఇప్పుడు రిజర్వ్డ్ ఫర్ మూసీ భయ్ లే అని చెప్పి అంత ఆదిత్య లాంటి వాళ్ళు ఇంకా ఎంతో దొంగలుగా, ఇదంతా దొంగతనం. ఆదిత్య వాళ్ళందరూ ఏంటి నది చోర్స్, ఓట్ చోరీ నడుస్తుంది కదా ఇప్పుడు మా పార్టీది, అట్లాగే ఇది నది చోరీ. వాళ్ళందరూ నది చోరీ చేస్తున్న వాళ్ళే, ఆదిత్య ఒక్కళ్ళే కాదు కదా, చాలా ఉన్నాయి అక్కడ. సో ఇట్లాంటివి చోరీలు నది మీద చేస్తారు. అది కాకుండా ఇప్పుడు నదికి సూట్ అయ్యే ప్లాంటేషన్స్, నది ఒడ్డున వచ్చే రకరకాల చెట్లు, ఇవి వీటి మీద ఉండే ఆ బయోడైవర్సిటీ. అట్లా మన హైదరాబాద్ లో చాలా కొద్ది మందికి తెలుసండి, హుస్సేన్ సాగర్ దగ్గర వి హ్యాడ్ మైగ్రేటరీ బర్డ్స్. గోల్కొండలో నయా కిలాలో మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఉన్నాయండి. ఇవన్నీ నేను చెప్పడం, నా జ్ఞానంతో చెప్పట్లేదు, ఇవన్నీ ఒఫీషియల్ MOF డాక్యుమెంట్స్ తో చెప్తున్నా నేను. జువలాజికల్ నేమ్స్ రాసున్నాయి. హుస్సేన్ సాగర్ దగ్గర ఎంత మైగ్రేటరీ బర్డ్స్ వచ్చేవో. నయా కిలాలో అయితే ఈ అద్నానో వేరే అరుణ్ వీళ్ళందరూ చేశారు చాలా డాక్యుమెంటేషన్. సో వీళ్ళందరూ, రామ్ అని ఇంకొక అబ్బాయి, వీళ్ళందరూ చేశారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నమాట, ఏవే మైగ్రేటరీ బర్డ్స్ వచ్చావు. గోల్కొండ నాయకుల, కెన్ యూ ఇమాజిన్ అండి. అండ్ బౌబాబ్ ట్రీ ఉంది మన దగ్గర గోల్కొండలో, ఎంత మందికి తెలుసండి. అట్లా ఇట్లాంటి రకరకాల. సో నది ఈజ్ అబౌట్ all these things అనమాట, అబౌట్ ఆల్ దట్ బయోడైవర్సిటీ, అబౌట్ ఆల్ దట్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇవన్నీ ఏంటి ఇవన్నా కాదు, ఇవి లేకపోతే మనకి వెజిటేషనే ఉండదు. మనకు ఆ నీళ్లు లేకపోతే ఆ చెట్లు అట్లా. ఇంకొకటి అంటే ఐ వాంట్ టు రైజ్ హియర్, దీని స్టడీ, ఈ ప్రోబ్ ఎందుకు అవసరం తెలుసా? నేను అన్నాను కదా ప్రోబ్ ఇందాక అవసరం అని. ప్రోబ్ ఎందుకు అవసరం తెలుసా? దామగుండం ఏదైతే ఫారెస్ట్ లో 1,00,000కి పైగా చెట్లు తీసేశారు. తీస్తున్నట్టు ఆయన కోర్టులో కూడా చాలా మంది రకరకాల 10 లక్షలు అంటారు, 5 లక్షలు అన్నారు. కానీ ఆయన కోర్టుకెళ్ళి ఏం చెప్పాడు, 1,00,000 ఏదో 16,000 ఏదో అన్నాడు, 1,00,000 ప్లస్. ఓకే, అన్ని చెట్లు. సో ఆ అన్ని చెట్లని కొంచెం కాల్చారు, అదంతా చాలా డ్రామా నడిచింది కదా అప్పుడు. సో అవన్నీ ఏం చేశారు, ఆ తీయడం అన్నది ఈ వర్షము ఇటువైపు ఎక్కువ నీళ్లు రావడంలో ఆ ఏమైనా తేడా వచ్చిందా? అక్కడ హీట్ రైజ్ సడన్ గా మీరు 1,00,000 తీసేస్తే అక్కడ అసలు మీరు అసలు అది ఎన్నో కోట్ల ఆర్గానిజమ్స్ కి, బయోడైవర్సిటీకి అది ఇల్లు కదా, వాళ్ళ ఇల్లుని కాల్చారు. ఓకే, నేను పాపం దాకా వెళ్ళను, ఇంకా పాపం దాకా వెళ్తే ఇంకా అందరు భస్మమే. ఓకే, సో నేనేమంటున్నానంటే ఆ దాని హీట్, అది క్రియేట్ చేసిన హీట్, అందుకని అక్కడ ఎక్కువ వాన వచ్చిందా? ప్లస్ అక్కడ క్యాచ్మెంట్, అక్కడ దెబ్బ ఎంత తిన్నది. దిస్ ఇస్ టోటలీ థరో ప్రోబ్ కావాలి ఇందులో. ఈ థరో ప్రోబ్ కి మనకి మళ్ళీ మూసీ నదికి సో కాల్డ్ డెవలప్మెంట్ కి ఎవరైతే తెల్ల చర్మం వాళ్ళని, ఈ తెల్ల చర్మం వర్డ్ నేను కావాలని వాడుతున్నాను, ఎందుకంటే మనము మన తెలంగాణ బిడ్డల, మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ ని, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, మన దగ్గర ఉన్న ఆ యాక్టివిజం ని అవన్నీ వదిలేసి మనం ఎక్కడో బయట తెల్ల చర్మం వాళ్ళకి ఇచ్చాం. ఏంటి ఈ DPR ప్రాజెక్ట్, ఇదంతా కోట్లు పెట్టి. సో కాబట్టి ఆ తెల్ల చర్మం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే మళ్ళీ అదేలేండి, ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ అదే క్యాపిటలిజం, అదే కాంట్రాక్ట్స్, అదే కమిషన్స్, అదే కార్పొరేటైజేషన్, అంత సీలే. ఓకే, అదే దానికి ఇచ్చారు. నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇది ప్రోబ్ అవసరం అని చెప్తున్నాను నేను, ఆ ప్రోబ్ కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ ప్రోబ్ దామగుండంలో ఏదైతే తీసారో ఒకటేసారి అట్లా తీస్తే ఏమైతుంది ఇక్కడ ప్రజలకి, ఆ హీట్ కి అన్ని, పైగా మనం అన్ని ఒకటేసారి అన్ని అంత బయోడైవర్సిటీ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ అస్. వాళ్ళు లేకపోతే మనం లేం, మనం లేకపోయినా వాళ్ళు ఉండగలరు, కానీ వాళ్ళు లేకపోతే మనం లేం. సో అట్లాంటి వాళ్ళని మనము ఎంత తెలివితేటలు తెల్లారాలా
అట్లాంటి వాటిని మనం వెలగొట్టినామంటే అంత హై నాలెడ్జ్ గల వాళ్ళం. సో దాని మీద ప్రోబ్ చాలా అవసరం అంటాను నేను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా చూడండి, లేకపోతే 100% ప్రజలు చేయాలంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర. హై ఇంటిగ్రిటీ వాళ్ళు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు అసలు సైంటిస్ట్ దీని మీద చెప్పాలి అసలు. ఎందుకంటే అది ఎన్ని ట్రీస్ పోయినాయి, ఎంత హీట్ అక్కడ జనరేట్ అయింది, దాని మూలాన అక్కడ ఏమైనా అయిందా. అండ్ క్లౌడ్ బర్స్ట్ ఏం అవ్వలేదండి. చాలా మంది క్లౌడ్ బర్స్ట్ అని వర్డ్ వాడుతున్నారు. అంతెందుకు ఉత్తరాఖండ్ లో మొన్న అయింది కదా చాలా, అది కూడా చోప్రా గారు ఆయన ఎక్స్పర్ట్ దాని మీద. ఎందుకంటే ఆ చార్ధామ్ ప్రాజెక్ట్ ని అంత వెడల్పు రోడ్స్ ని ఆయన అపోజ్ చేశారు. సుప్రీంకోర్టు కమిటీలో ఆయన ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు కమిటీ నుంచి, ఎందుకంటే ఆయన మాట వినట్లేదు గవర్నమెంట్ అని. చార్ధామ్ ప్రాజెక్ట్ ఈస్ డిజాస్ట్రస్. అదేమో ఈ రోజు వాళ్ళందరూ ప్రజలు చవి చూస్తున్నారు, అది ప్రజలు దాని ఇంపాక్ట్ ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటి, కొట్టుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ప్రజల పీపుల్స్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నది ఒకటైతే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఉండాలా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కి ప్రతి గవర్నమెంట్ కి ఏంటంటే ఒక తేడా ఏముందంటే, ఈ గవర్నమెంట్ పర్యావరణం అన్నది ఆ నోట్ నుంచి వస్తా ఉంటది, అదైతే తేడా ఉంది. ఇంకా ఎంత చేస్తున్నారు గ్రౌండ్ లో అన్నది ఇంకా నేను నా దృష్టిలో అయితే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఫ్రాంక్లీ. మచ్ మోర్ నీడ్స్ టు బి డన్ అపార్ట్ ఫ్రమ్ కీప్ టెలింగ్ దట్ ఎస్ పర్యావరణం మాకు ముఖ్యమని. ఓకే, ఎందుకంటే నేను ఒకటి ఆన్ రికార్డ్ కూడా చెప్పగలనండి. నేడు ఉన్న ముఖ్యమంత్రి ఎంపీగా ఉన్నప్పుడు హీ వాజ్ అన్ యాక్టివిస్ట్ ఎంపీ, బికాస్ ఐ సా దట్. ఆయన ఐ వాంట్ టు టెల్ ఆన్ రికార్డ్ దట్ హీ వాజ్ టోటలీ ఫర్ ద ఎన్విరాన్మెంట్. హుసేన్ సాగర్ మీద ఆయన కేసు వేశాడు. అట్లాగే నేను నార్సింగి చెరువు, ఈ రోజు నా ఫినిక్స్ కేసు నడుస్తుంది కదా, ఎందుకంటే ఫినిక్స్ 100% నార్సింగి చెరువు లోపల ఉందన్నమాట. సో కట్టేస్తున్నాడు ఒక 42 ఎన్నో స్టోరీస్. అయితే అక్కడ కింద మైహోమ్ అవుతారేమో ఆ నార్సింగి అవుట్ఫ్లో ఛానల్ మీద కట్టిండు. దాని తర్వాత యువతల నుంచి డిఎల్ఎఫ్ ఆ సైట్ నుంచి ఆ అవుట్ఫ్లో ఛానల్ మీద ధ్వంసం అవుతుంది అని చెప్పి ఈయన కేసు వేసి ఆ అడ్వకేట్ నేమో లేదు లుబ్నాని మనం కాంటాక్ట్ చేయాలా అని చెప్పి కాంటాక్ట్ చేసి ఇద్దరిది ఒకటే కమిటీ పెట్టారు. అప్పుడు రంగారెడ్డి కలెక్టర్ ఏం చేసిండంటే తిన్నగా నార్సింగి లేక్ది మొత్తం అవును లేక్ ఇదిగో పిక్చర్ ఇచ్చేసిండు. అంటే వాళ్ళకి విరుద్ధంగా పోయింది మొత్తం, ఎవరికి కడుతున్న వాళ్ళకి, హెచ్ఎండికి, అందరికి విరుద్ధంగా పోయింది హైదరాబాద్ కలెక్టర్ ఇచ్చారు ఆయన. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఆయనే మార్చేసుకొని మొత్తం మార్చేసి నో 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 లేక వేరే లేక అది ఏంది అని ఇచ్చేసారు. సో అట్లాగా ప్రతి చోట హుసేన్ సాగర్ కానివ్వండి, ఇటు నార్సింగి దగ్గర కానివ్వండి, ప్రతి చోట ఆయన యాక్టివ్ గా పిల్స్ వేశాడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, ఇప్పుడు సీఎం గా ఉన్నారు. సో దట్ ఈస్ సో ఐఎమ్ టెలింగ్ దట్ ఏ గ్రేటర్ సర్వీస్ టు ద ఎన్విరాన్మెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అండి. అడ్డంకులేంటి అంటే, ఇప్పుడు అడ్డంకులు ఏంటో మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలా, నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన చాలా పెద్ద పెద్దవి చెప్తున్నారు. మూసీ రిజువనేషన్ అని, డెవలప్మెంట్ అని. ఇంకొకటి మూసీ గురించి చాలా కన్సల్టేషన్ మీటింగ్స్ కూడా అయినప్పుడు ఏమైందంటే మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టారు కదా, వాళ్ళు ప్రజల ఒత్తిడి మూలన అది రిజువనేషన్ అని మార్చారు. అవును, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. He said I am on behalf of the Indian చెప్పేసి వాళ్ళు రిజువనేషన్ మార్చారు. మేము రిజువనేషన్ చెప్తాం, మేము రిస్టోరేషన్ అన్నాము, బట్ వీ సెడ్ రిజువనేషన్ ఇస్ ఫైన్, వెల్ అండ్ గుడ్. బట్ వాట్ ద పాయింట్ ఈస్ ద థంబ్ రూల్ ఏం ఉండాలి అక్కడ, న్యాచురలైజేషన్ ఉన్నప్పుడు ఏమైతుంది, అప్పుడు ఈ కాంక్రిటైజేషన్ తగ్గిపోతుంది. ఈవెన్ యువర్ బౌండరీస్ విల్ బి సోషల్ ప్లాంటేషన్స్. You will talk about the gradients, you will talk about the social plantations, and ఏదైతే నువ్వు బఫర్ లో మనం ఏదైతే ఈ ప్లాంటేషన్స్ ఇవన్నీ పెడతామో అదే రీక్రియేషన్ మనిషికి ఇది అవసరం. ఇప్పుడు సైంటిస్టులు కూడా ఏమంటున్నారు, మనిషి బాడీ అంటే మెదడు ఎట్లా వైర్ అయి ఉందంటే మనిషి షుడ్ హియర్ ది బర్డ్ నాయిసెస్ అంట, అవన్నీ బ్రెయిన్ కి అవసరం అంట. అవసరం లేదు కానీ వాటి శబ్దాలు అవసరం అని సైంటిస్ట్ చెప్తున్నారు. అంటే మనం ఎంత డిపెండ్ అయి ఉన్నాం చూడండి వాళ్ళ మీద, వాటి మీద ఎంత అవసరం. సో వాట్ వీ నీడ్ ఈస్ నాట్ ఏ గెజిబో, నాట్ ఏ ఓపెన్ జిమ్, ఇవి కాదు. వాటి మూలాన ఇంకా కాంక్రిటైజ్ అయిపోతున్నాయి ప్రతి చోట. ఇప్పుడు అసలు ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్
వస్తున్నటువంటి క్రమము, అవి రాకుండా వస్తే వాటిని ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటిది ఇట్స్ ఎ పెద్ద చదువు అది. It's a very big responsibility and a duty from the government to the people. ఓకే. అండ్ ఇప్పుడు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇలా జరిగింది, మళ్ళీ ఎప్పుడు అసలు జరగకూడదు. ఏంటి సడన్ గా రిలీజ్ చేయడం అన్నది ఏంటది, అసలు దానికి ప్రూవే కావాలి అసలు. అయితే అది జరగకూడదు. అంటే ఇప్పుడు మనం ఎట్లా తయారవ్వాలి, నాకు మైండ్ ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎట్లా తయారవ్వాలంటే, సరే కొన్ని అన్అవాయిడబుల్ గా తీయలేనివి కొన్ని ఏమైనా ఉంటే, అంటే ఇక్కడ ఏమంటున్నాను నేను, ఆదిత్య లాంటి వాళ్ళు కాదు, బిక్కు బిక్కుమంటూ ఎవడేం చేస్తాడని అంటే ఆ అహంకారంతో ఉన్న వాళ్ళు కాదు, దిక్కు లేక బిక్కు బిక్కుమంటూ భయంగా ఉన్న వాళ్ళ గురించి మనం ఎట్లా అంటే, వాళ్ళకి ఇన్ సిట్యూ అంటే అక్కడికక్కడే నది లోపల ఉంటే నది లోపల కన్స్ట్రక్ట్ చేయమని నేను ఎప్పటికీ చెప్పాను కదా నేను. సో అక్కడ వాళ్ళవి డిస్టర్బ్ చేయవు, వాళ్ళు అక్కడ ఇళ్లలో పనిచేస్తున్నారు, అది చేస్తున్నారు. సరే అది కాకుండా కూడా 1 year లో కానీ హాఫ్ ఇయర్ లో కానీ అడ్జస్ట్ అవుతారా చూడండి, ఇటు వెళ్తారా అటు వెళ్తారా, ఇదండి ఓపెన్ హౌసెస్ కన్సల్టేషన్ వాళ్ళని తీసుకెళ్ళి మీకు అక్కడ పెడుతున్నాం అక్కడ తోలుతున్నాం, నో. అంటే విత్ పోలీస్ వస్తున్నారు కదా, అలా కాదు, పోలీస్ ఫోర్స్ తో వచ్చి వాళ్ళని కేసులు పెడుతున్నారు కదా, తప్పది. వాళ్ళని ఒక మీటింగ్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అక్కడ తీసుకొచ్చి, లేకపోతే కలెక్టర్ దగ్గర ఎంత పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, ప్రతి హైదరాబాద్ కలెక్టర్ కానీ ఆర్ఆర్ హాల్స్ ఉంటాయి, ఆ హాల్స్ లో వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి ఇదిగోండి ఇది మీ సంగతి ఇట్లా ఉంది, మ్యాప్లు ఇట్లా ఉంది అంటే అర్థం కాదా, ఏమనుకుంటున్నారు, ఎవరికి మెదడలేదనుకుంటున్నారా, వాళ్ళకి ఇవ్వండి అవకాశం, వాళ్ళందరూ ఐఏఎస్లు అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి మ్యాప్లు చూపించి ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు, నీళ్ళు ఇట్లా వస్తే ఇట్లా అవుతాయి చూడండి, మూసీది ఇంతకు ముందు కూడా అంత అయ్యింది, మూసీది వెడల్పు. కొంతమంది నన్ను ఒబ్జెక్ట్ చేశారు, మూసీ 1908 లో 4.08 యాజ్ పర్ సమ్ ఆఫ్ ద రికార్డ్స్ అవైలబుల్ 4.08 క్యూసెక్స్ దాకా దాని ఉప్పొంగింది అది. ఇప్పుడు ఇది వచ్చింది ఏది కాదు, నథింగ్. దిస్ నేను చెప్పినా కదా అది నిండకుండా వదిలిరని. సో ఇమాజిన్ ఆ రెండు లేకపోతే ఏమైంది. ఓకే, సో ఇప్పుడు అది నిండకుండానే వదిలిన దానికి ఇక్కడ ఇంట్లో మనుషులు ధ్వంసం అయ్యారు కదా. సో అది మ్యాప్ లో వేసి వీళ్ళకి ఇంత వదిలితే ఇది క్యాల్కులేట్ 3D లో వేసి చూపించండి వాళ్ళకి, 3D లో యానిమేటెడ్ వీడియో చూపించండి వాళ్ళకి, ఇంత చేస్తే ఇలా వస్తది, ఇదిగో మీ దగ్గరకు వచ్చేస్తా ఉంది. కాబట్టి మనమంతా కలిసి చేద్దాము, మనమంతా కలిసి ఎట్లా దీన్ని మనం చేసుకోవాలా, వేర్ డూ యూ వాంట్ టు గో, మీ ఆక్యుపేషన్స్ చెప్పండి, మీ చదువుల గురించి చెప్పండి. దిస్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ డెమోక్రసీ అండి. ఇప్పుడు మొత్తం మూసీ దాంట్లో ప్రధానంగా కనిపించేటటువంటివి ఇప్పటిదాకా మీరు చెప్పారు. అయితే హైదరాబాద్లో అంటే అంత పెద్ద చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి గుళ్ళు కావచ్చు లేకపోతే దర్గాలు కావచ్చు, అట్లాంటివి శ్మశానాలు, అవి అవసరమైనటువంటివి. ప్రధానమైన కన్స్ట్రక్షన్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వచ్చాయి, అంటే అవి కూడా ప్రజలకు అవసరమైనటువంటివి. కానీ అంత డైరెక్ట్గా నదీ గర్భంలో కట్టిన తర్వాత దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది కదా. తప్పకుండా ఉంటది కదండి. ఇట్స్ నాట్ ఎ బ్రిడ్జ్, అండ్ యూ డైరెక్ట్లీ ఆ పిల్లర్స్ అవన్నీ ఆ స్టేషన్ మొత్తం మెట్రోది లోపలే ఉంది, బరువు ఉంటుంది. అండ్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ సాయిల్ టెస్టింగ్ అంతా చేస్తారు వీళ్ళు, బట్ స్టిల్ యునో ఇట్ కెన్ బి అవాయిడెడ్. నదికి డిస్రెస్పెక్ట్, నదికి దాని నీళ్లు దాని అవసరం దానికి ఉంటుంది, దాని హోల్డింగ్ కెపాసిటీ క్యారింగ్ కెపాసిటీ ఇవ్వాలని చెప్పేసి అక్కడ కట్టకుండా డెఫినెట్ గా దేర్ విల్ బి అన్ ఆల్టర్నేటివ్ అండి. ఇక్కడ ఏంటంటే నదే కదా, అయినా పైగా మూసి పెద్ద నీళ్లు లేవు, కనిపించట్లేదు. నీళ్లు కనిపించటం అనేటటువంటిది ఒక ప్రధానమైన అంశం నదిని గుర్తించడం. డైనమిక్, ఇందాక నేను చెప్పాను కదా, డైనమిక్ బాడీ అండి అది. ఎప్పుడు అది సీజన్ ని బట్టి మారుతుంది. స్టార్టింగ్ లో చిన్న పాయలాగా ఉంటది, దానికేమో ఇప్పుడేమో దానిలో ఎప్పుడు సువేజ్ ఉంటది ఎప్పుడు. నది ఏమంటే అది ఇట్స్ డైనమిక్ బాడీ, యూ కెనాట్ ఇట్స్. అండ్ మూసీకి ఒకటి ఏంటి తెలుసా, ఇట్స్ అన్ అన్ప్రెడిక్టబుల్ రివర్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఆఫీసర్ ప్రతి ప్రజ కూడా. అన్ప్రెడిక్టబుల్ రివర్ మూసీకి అని పేరు కూడా ఉంది దానికి. ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయ్యింది కదా అది. సో ఇప్పుడైనా ప్రూవ్ అయింది కదా. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ మూసీ నది. అండ్ ఎంజీబీఎస్ ది జరిగిందైతే నేను సిగ్గుపడ్డాను తెలుసా. నేను ఏంటంటే చూడండి, వాళ్ళు దిగి ఎక్కడి నుంచో
వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చి దిగిన వాళ్ళు, వాళ్ళేమో ఒక తాడు పట్టుకుని వెళ్తూ ఉంటే నీడి వాటర్ హైదరాబాదులో ఏమైందిరా భయ్, ఇదేనా నా సిటీ అట్లా అనేసి ఇట్లా అయింది తెలుసా నాకు. ఈ జీతగాళ్ళకి అది అట్లా ప్రిక్ అయిందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నానండి. నేను ఒక యాక్టివిస్ట్ గా ఉండి నాకు ప్రిక్ అయ్యి నేను అషేమ్డ్ గా అయిపోయాను తెలుసా. నేను ఏంట్రా బాయ్ ఇదేనా నా సిటీ, ఇంతేనా అని లైఫ్ ప్రజలు చచ్చిపోతున్నప్పుడు కదా, 3 చచ్చిపోయానంటే నాకు వద్దు, ఇంకా న్యూస్ వద్దురా బాబాయ్, నాకు 2 days న్యూస్ వద్దు అని అట్లా అయిపోతుంటాను నేను. ఇట్ ఎఫెక్ట్స్ అండి. బికాస్ సి యాజ్ యాక్టివిస్ట్ వీ నో వాట్ ఈస్ టు బి డన్, వీ నో మోస్ట్ ఎన్విరాన్మెంటల్ గా, మోస్ట్ ఎకనామికల్ గా ఒక ఇల్లు ఎట్లా అండి చిన్న డబ్బులతో బడ్జెట్ తో ఎక్కువ ఎట్లా చేసుకోవాలని ఎట్లా ఆలోచించుకుంటామో ప్రతి జీతగాడు అది అసెంబ్లీ, కౌన్సిల్, ద హోల్ ఆఫీసర్స్, హోల్ ఇదేంటంటే డిపార్ట్మెంట్స్, ప్రతి జీతగాడు ఇట్లాగే ఆలోచించాలా. తెలంగాణ మొత్తం మీ ఇల్లు, ఈ బడ్జెట్ తో మీరు యథా పొదుపుగా బెస్ట్ తీసుకొస్తారు, ఇంటిని ఎట్లా చేస్తారు అట్లాగే ఇట్లా చేయాలా, ఇది వేరే డబ్బు కాదు అని చెప్పి అట్లాంటి ఆ దృక్పథం లేకపోతే సఫర్ అవుతూ ఉంటాం ఇట్లాగా మనం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు పబ్లిక్ కన్సల్టేషన్, ఇందాక ఒక మంచి మాట చెప్పారు, అంటే 3Dలో వేసి ప్రజలకు చెప్తే ఇది అర్థం కానంత సైన్స్. నిజానికి ప్రజలు భాగస్వామ్యం అయితే ప్రతిదీ కూడా చాలా బాగా జరుగుతుంది. చెప్తానండి నేను, ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ అసలు వదలట్లేదు కదా ఎవరు. అయితే ఈ ప్రతి రైతు బజార్స్, సండే మార్కెట్, మండే మార్కెట్, సాటర్డే మార్కెట్, ప్రతి మార్కెట్ తర్వాత అంటే ఏంటి అంటే అక్కడ ఒక 1,00,000 దాకా కవర్లు, ప్రతి కూరగాయకి ఒక కవరు, అరటి కాయలకు ఒక కవరు, దొండకాయకు ఒక కవరు, చిక్కుడుకాయకు ఒక కవరు, కొత్తిమీరకు, అట్లా ప్రతి మనిషి దగ్గర ఒక 5-6 ఐటమ్స్ తీసుకుంటే ఒక 5-6 కవర్లు. అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడి నేను చెప్పాను, బాబు ఇటు అటు ఎంట్రీస్ లో మేము పెట్టేస్తాము నో ప్లాస్టిక్ కవర్స్ అని, మీరు లోపల తీసుకురాకూడదు. వాళ్ళకి మేము చెప్పేస్తాం లోపల కవర్స్ లేవు, ఇంకా వాళ్ళ ఇష్టం, ఎటు చూస్తారు కాబట్టి ఒకసారి సండే అలవాటు అయిపోతుంది బాబు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేడం అది చేయండి మేడం, అవి మీకు ఇంకానేమో వచ్చే ఆ గ్రీన్ ఏదైతే బయోడైవర్సిటీ వేస్ట్ ఉంటది కదా మొత్తం, అది ఆకుకూరలు, కూరగాయలు, ఆ వేస్ట్ కూడా మేమే మీకు ప్రతి బండి దగ్గర మేము కవర్ మాకు ఇవ్వనవసరం లేదు, మేమే ఒక బ్యాగులు తీసి ఇట్లా పెడతాం. నేను చెప్పాను మీరు వెళ్ళిన తర్వాత మొత్తం అదే వేస్ట్ ఉంటది ఇక్కడ అనేసి. ఈ రెండిటికి వాళ్ళు ఏమన్నారు తెలుసా, అరే మేడం మీరు అట్లా ప్లాస్టిక్ లేదంటే మాకే ఒక 200 మిగులుతాయి మేడం, మాకు 200 అయితే కవర్లకి, అది మాకు ముఖ్యం కదా అన్నారు. ఇంకొకటి ఆ గ్రీన్ వేస్ట్ మొత్తం మేమే తీసుకుని మీకు ఇస్తాం, మేము ఒక గౌశాలలో ఇచ్చుకుంటాం మేము, లేకపోతే కంపోస్టింగ్ కి ఇస్తాము, అలా చేసుకుంటాం. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పాలా. ఏమైతుందంటే చూడండి ఒక మాట చెప్తాను, ఇక్కడ హెచ్ఎండిఏలో మీరు ఎంటర్ అవ్వండి, అక్కడ మన అమీర్పేటలో ఉంది కదా, హెచ్ఎండిలో ఎంటర్ అయిన తర్వాత మీరు ఒక ఏసీ ఒక స్టార్ హోటల్లో ఎంటర్ అయ్యిండ్రా, లేకపోతే ఒక కష్టపడి మన జీతగాళ్ళ దగ్గరికి వెళ్ళినామా మనము. వాళ్ళు ఎట్లా ఉన్నారు తెలుసా, హెచ్ఎండి ఆఫీస్ దగ్గరికి లోపలికి వెళ్ళండి మీరు, అరే ఏమా ఏసీ అసలు వాళ్ళ ఒంట్లో పాడైపోతుంది, అంత ఏసీలు, నో సన్లైట్, ఏమీ లేదు అసలు సైంటిఫిక్ గా న్యాచురలైజేషన్ గా ఆలోచించటమే లేదు. ఈ ప్రాసెస్ ని అంటే ముందుకు తీసుకెళ్ళటానికి అంటే ప్రజల నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజలకి మనము ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సిన్సియర్ చూడండి, ప్రజలు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, చిన్నపిల్లలకి మనము కోపంగా మాట్లాడుతున్నామా, ప్రేమ చూపిస్తున్నామా, వాళ్ళకి అర్థమైనంత ఫాస్ట్ గా ఎవరికి అర్థం కాదు అసలు. ఐ హోప్ యు అగ్రీ విత్ మీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకలాంటి అమాయకత్వం. ప్రజల దగ్గర కూడా మనం అనుకుంటాం గానీ వాళ్ళు మనం వెంట రావచ్చు, కానీ వాళ్ళకి ఈయన సిన్సియర్ కాదా, ఈయనకు మేరే పర్ మొహబ్బత్ హై నైతే మేరకు ఇస్తమాల్ కర్రా ఫుల్ తెలుసు అండి వాళ్ళకి. కాబట్టి ప్రజల దగ్గరికి మనము బాబు ఇదిగో ఈ ఏరియాలో ఇట్లా ఇన్ని నీళ్ళు వస్తాయి, ఇవైతే ఇది వస్తుంది, ఇదైతే ఇట్లా అవుతుంది, నువ్వంటే మాకు గౌరవము, నీ ఓటుని బట్టే నేను వచ్చినా, సెలెక్ట్ అయి ఒక ఎలక్ట్ అయిన వాడు ఓటు బట్టి వచ్చినాడు, మళ్ళీ జీతం కూడా తీసుకుంటున్నాడు. సెలెక్ట్ అయిన వాడేమో వచ్చి జీతమే తింటున్నాడు, నీ జీతమే తింటున్నానయ్యా నేను, ఏమనుకోకు, నేను అక్కడ ఆదిత్యాన్ని కూడా తీసిన, ఆ పక్కనున్న ఇంకా చాలా మందిని తీసిన, ఇదిగో నీ దగ్గరికి వచ్చి నీకు ఇది నచ్చ చెప్తున్నా, ఇదిగో ఇట్లా అవుతుంది, నీకేం కంది, ఇట్లా మాట్లాడించుకునే హక్కు వాళ్ళకు ఉంది అంటున్నా నేను.
కరెక్ట్. అది ఆ అప్రోచ్ ప్రభుత్వం ఆ వైపు నుంచి అప్రోచ్ వస్తే ఈ అప్రోచ్ కి ఎన్ని డబుల్ అయితే అండి? అదే ఏమవ్వదు. వ్యక్తిత్వం మారడమే. ఇది దాని దిల్ 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 కావాలండి దానికి. అంటే ప్రెసెంట్ రూలింగ్ పార్టీలో కూడా ఉన్నారు. మీ అక్కడెక్కడన్నా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి? లేదండి, ఒకటి నేను చెప్పాలా, మహేష్ మా ఆనరబుల్ ఎమ్మెల్సీ ప్లస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఆయనే నన్ను జాయిన్ చేసుకుంది. ఆయన ఇంకా కోదండరెడ్డి గారు ఆ రోజు డయాస్ మీద జగ్గారెడ్డి గారు కూడా అన్నారు, మీడియా ముందు, మీడియా రూమ్ ఉంది కదా, పిలిచి మీడియా ముందు నన్ను జాయిన్ చేసుకుని ఆయన ఒక చిన్న వెల్కమింగ్ స్పీచ్ ఇచ్చి నన్ను కూడా ఇమ్మన్నారు. ఇంకా ఆయన ఏమన్నారు తెలుసా, ఆ మాటలు నాకు ఇప్పటిదాకా గుర్తున్నాయి. అండ్ హీ లివ్డ్ అప్, ఈ రోజు దాకా కూడా ఆయన హీ ఈజ్ లివింగ్ అప్ టు దట్ వర్డ్. ఆయన ఏమన్నారు తెలుసా, మీకు అదే స్వేచ్ఛతో మీరు పని చేసుకోవాలా. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. అండ్ ఐ నో దట్ ఐ విల్ రిమెంబర్ దోస్ వర్డ్స్. అవి మామూలు మాటలు కాదు. అండ్ మహేష్ గౌడ్ గారు దగ్గర నేను ఒకటి చూసాను ఏంటంటే, ఆయనకి మొన్న కూడా నేను చెప్పాను, సరే మీ స్టేట్మెంట్స్ మంచి బోల్డ్గా ఉంటాయి, నాకు ఇష్టం అని. ఎందుకు అంటే కగార్ దగ్గర జరిగింది కదా అది, నెక్స్ట్ క్లాస్ ఆయన చాలా స్ట్రాంగ్ గా ప్రతి చోట మాట్లాడినండి. దట్ మీరు పక్క పాకిస్తాన్ తో మాట్లాడుతున్నప్పుడు మన సిటిజన్స్ తో మాట్లాడనీకేంటి, నాకు దట్ వాజ్ యాజ్ ఇఫ్ హీ స్పోక్ మై హార్ట్. హీస్ హ్యావింగ్ దట్ బోల్డ్నెస్ అండి. ఆయన కూడా నన్ను చేర్చుకుంటున్నప్పుడు కూడా ఆయన మాట చెప్పారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్ స్టేట్మెంట్ కదా, హీ నోస్ మీ అండ్ హీ టోల్డ్ దట్. సో అండ్ ఐఎమ్ లివింగ్ టు ద స్టేట్మెంట్ అండ్ ఐ నో దట్ that is what I should be if I am truthful to my constitution, to my country and to my party. నా పార్టీ ఐడియాలజీని నేను ఎక్కడా నేను దానికి ఎగేన్స్ట్ గా పోవట్లేదు కదా, అది పాయింట్ అక్కడ. నా పార్టీ పర్యావరణకు ఉంది, పార్టీ స్వేచ్ఛకు ఉంది, నా పార్టీ రైట్స్ కి ఉంది, హ్యూమన్ రైట్స్ కి, అవన్నీ మా పార్టీ పక్కాగా ఉంది కదా దాని మీద. సో ఐఎమ్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ మై పార్టీ. థ్యాంక్ యూ లుబ్నా. అంటే మీరు ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నా కానీ మీరు ఒక ఇండిపెండెంట్ యాక్టివిస్ట్గా హైదరాబాద్కి కానీ తెలంగాణకి కానీ ఎంటైర్ ఎన్విరాన్మెంట్కి మీరు చేసినటువంటి కృషి చాలా పెద్దది. అదే అనుకోవట్లేదు మీరు అనుకోకపోవచ్చు కానీ, అంటే హైదరాబాద్లో తెలంగాణలో పర్యావరణం గురించి, ముఖ్యంగా చెరువుల గురించి, నదుల గురించి మాట్లాడాలి అంటే మొట్టమొదట గుర్తొచ్చే పేరు లుబ్నా. లుబ్నా, మీ యాక్టివ్ పార్టిసిపేషన్తో ఇప్పుడు మూసి ఒడ్డున బతుకుతున్నటువంటి పేద ప్రజలకు కూడా అదే విధమైనటువంటి న్యాయం జరగాలి, వాళ్ళ హ్యూమన్ రైట్స్ రక్షించబడాలని చెప్పి మేము బలంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మూసి ప్రజలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.